వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నిజంగా కూడా లవ్ జిహాద్ నిజమమ్మా, జరుగుతుంది. కేరళ స్టోరీస్ చూడు. ముస్లిం కానీ ప్రతి మతానికి చెందిన అమ్మాయిలు కాపీర్లే. వాళ్ళు మొదటగా హిందూ అమ్మాయిలను ఫోకస్ చేశారే కానీ క్రైస్తవమైనా, జైన్ అయినా, బౌద్ధ అయినా వాళ్ళు వదిలిపెట్టరు. నిజాలు అంటే స్లో సెక్యులర్ భావజాలతో కమ్యూనిస్టులు చెప్పే మాటలకు విని లవ్ జిహాదే లేదు, నా సలీం అలాంటోడు కాదు, నా అఖ్తర్ అలాంటోడు కాదు, నా మహమ్మద్ అలాంటోడు కాదు అని జీవితాలను నాశనం చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి వచ్చింది స్తుతి సోనావానే. ముంబైలో నివసించే ఈ అమ్మాయి నిజంగా ఎంత అందంగా ఉందో స్క్రీన్ మీద మా వాళ్ళు ఫోటో చూపిస్తున్నారు చూడండి. అంత అందమైన అమ్మాయి ఒక డెంటల్ కాలేజ్లో డెంటిస్ట్గా, ఒక డాక్టర్గా, డాక్టర్గా ఎదుగుతూ పేదలకు సేవలు చేయాలని కలలుగానే అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేసుకుంది. ఏం చేసిందో తెలుసా? ఫైజల్ మహమ్మద్ ఖాన్ అనే ముస్లింతో ప్రేమలో పడింది. ఫైజల్ మొహమ్మద్ ఖాన్. ఈ ఫైజల్ తనను సెక్యులరు, ఫెమినిస్టు, ప్రోగ్రెసివ్, ప్రో ఎల్జీబీటీక్యూగా స్తుతిని నమ్మించాడు. నిజానికి అఫ్తబ్ పూనావాలా లాంటి వాడు. వాడితో పెళ్ళొద్దని ఇంట్లో వాళ్ళు, స్నేహితులు ఎంత చెప్పినా కూడా వినలేదు. నా ఫైజల్ అలాంటోడు కాదు అని వాదించింది. పెళ్లి చేసుకుంది. అంతే. పెళ్ళైన తర్వాత స్తుతిని కంట్రోల్ చేయడం మొదలుపెట్టాడు. వాడి అసలు రంగేంటి అనేది చూపిస్తూ ముసుగును తీసేశాడు. ఆమెపై దారుణమైన హింసకు నియంత్రణలు లేకుండా మొదలుపెట్టాడు. అత్యంత అసహ్యకరంగా బాధించి మానసికంగా, శారీరకంగా అమ్మాయిని శిక్షించాడు. చివరికి స్తుతి భరించలేక మొన్న అనుకుంటా ఆత్మహత్య చేసుకుంది. ఫైజల్ తనను ఫ్రిడ్జ్లో పెడతానని బెదిరించేవాడని, శ్రద్ధావాకర్ని చంపినట్లు చంపేస్తానని భయపెట్టేవాడని ఆమె సూసైడ్ నోట్లో రాసింది. వాడి చేతిలో శ్రద్ధావాకర్ లాగా ముక్కలవ్వడం కంటే నా జీవితాన్ని నేనే ముగిస్తానని ఒక డెంటిస్ట్ డాక్టర్ చదువుకుంటూ పేదలకు సహాయం చేయాలి అనే ఒక అమ్మాయి ఈ లోకంలో లేకుండా పోయింది. నిజంగా కూడా ఇప్పుడు నాకు స్తుతి గురించో, శ్రద్ధావాకర్ గురించో బాధ కాదు. వాళ్ళని ఎలాగో మనం కోల్పోయాం. కానీ మనం ఇంకో హిందూ యువతిని కోల్పోవద్దు, కాపాడుకోవాలి. ప్లీజ్, మన ఛానల్స్లో లవ్ జిహాద్ వల్ల దారుణంగా హింసించబడ్డ అమ్మాయిల కథలు, వాస్తవాలను మీ ముందుకు తీసుకొచ్చాం. మరే అమ్మాయి శ్రద్ధావాకర్ లాగానో, మరే అమ్మాయి స్తుతి లాగానో ప్రాణాలు పోగొట్టుకోకుండా ఉండాలి అంటే లవ్ జిహాద్ గురించి విస్తృతంగా ప్రచారం చేయండి. మన ఇండ్లలో జరిగే ప్రతి ఫంక్షన్లో, ప్రతి సెలబ్రేషన్లో ఆడపిల్లల్ని, మగపిల్లల్ని అందరినీ కూర్చోబెట్టి, కుటుంబాలను కూర్చోబెట్టి లవ్ జిహాద్ల గురించి చెప్పండి. ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు, తల్లిదండ్రులకు మించి ఎవరు ఉండరు అనే విషయాలను పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పండి. లేకపోతే ఇలాంటి ఎంతో మంది సోదరిమణులను మనం కోల్పోవాల్సి వస్తుంది. ఇంకా ఇందులో ఇంకొక గొప్ప విషయం చెప్పనా? జై భీమ్, జై భీమ్. దళిత సంఘాలను ఉద్ధరించడానికే మేమున్నాం. అంబేద్కర్ వారసులమని చెప్పే సుడో మేధావులంతా స్తుతి ఒక దళిత హిందూ సోదరి. ఆమె చనిపోయినా ఇంతవరకు ఏ దళిత సంఘం కూడా స్తుతి హత్యను ఖండించలేదు, ఆమె కోసం సంతాపం తెలియచేయలేదు. ఎందుకంటే ఇక్కడ బాధితురాలు హిందూ అయితే బాధించిన వాడు ముస్లిం కాబట్టి హిందువులలో ఏదైనా జరిగితే చిచ్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటారే తప్ప ముస్లింల చేతుల్లో దారుణాలకు గురవుతున్నా, ప్రాణాలు పోగొట్టుకుంటున్నా ఏ దళిత సోదరుడికి కానీ, సోదరిమణికి కానీ సోకాల్డ్ ఈ సంఘాలు, వ్యక్తులు ఎవ్వరూ మద్దతు తెలపరు. మొన్న తరుణ్ విషయంలో కానీ, నిన్న స్తుతి విషయంలో కానీ. కాబట్టి మీ ప్రాణాలను కాపాడుకోవడంలో మీరే బాధ్యతాయుతంగా ఉండండి. సమాజంలో ఏ ఒక్క ప్రాణం పోకుండా ఉండడానికి మీ గళాన్ని విప్పండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఈ వీడియో బాగుంది, ఈరోజు సమాజానికి అవసరం అనుకుంటే వీలైనంతగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మీ అందరికీ తెలిసినవి మన ఛానల్స్ ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి. ఈ 3 ఛానల్స్ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే మళ్ళీ చెప్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా మీరు చేసే ప్రతి రూపాయి సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. అండ్ మార్కెటింగ్ యాడ్స్ కోసం ఇప్పుడు స్కూల్స్వి కానివ్వండి, మిగిలిన బిజినెస్లకు సంబంధించి కానివ్వండి, ఏమైనా యాడ్స్ ఆర్ వాయిస్కి ఇవ్వాలి అనుకుంటే 8328500576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.